హలో అండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. శుభ సాయంత్రం. ఈ వీడియో అయితే నేను ప్రొద్దుట మార్నింగ్ తీసిన వీడియో అండి. అప్పటి నుంచి అప్లోడ్ చేద్దామంటే అసలు టైమే లేదండి. అసలు టైం ఉండలేదు, ఇంట్లో పనే సరిపోతుంది. మా బుట్ట పిల్లతోటి అలా టైం అయితే గడిచిపోతుంది. నేనైతే మార్నింగ్ ఈరోజు 5:30కి లేసానండి. లేచి ఇంక ఇల్లంతా క్లీన్ చేసి స్నానం అయితే చేసుకున్నాను. మా వాళ్ళందరూ పెళ్ళిళ్ళకి వెళ్ళారు కదండి, వాళ్ళందరూ ఒక్కొక్కరు అయితే వచ్చేస్తున్నారు. మా బుడ్డమ్మ వాళ్ళ నాన్న అయితే వచ్చేసారు. ఆఫీస్కి అయితే రెడీ అయిపోతున్నారు. ఇంకెందుకనేసి పూజ అయితే తర్వాత చేసుకుందామని ముందైతే వంట అయితే చేసి బాక్స్ కట్టేసి టిఫిన్కి అయితే దోశలు వేసి ఇచ్చేసానండి. తినేసి వెళ్ళిపోయి రోజు దోశల పిండి ఇడ్లీ పిండి కూడా రుబ్బాను. అక్కడికైతే పని అయితే కొంచెం అలా అయింది. ఇంక పూజగాడు అయితే కూర్చున్నాను. పూజగాడు కూర్చుని పూజ అంతా అలా సైలెంట్గా చేసుకుని అందంగా తీరుబడిగా కూర్చుని చేసుకుని అప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చాను. ప్రొద్దుటి నుంచి అయితే రోజు అసలు టీయే తాగలేదు. టీ మీదకి లాగేస్తుంది ప్రాణం. ఇంకా అప్పటికే ఇట్టట్టు అయిపోయింది. ఇంకా కడుపులో ఏమీ లేదు కదా, టీ తాగితే మంచిది కాదనేసి పరగడుపునే ఒక అట్ట అయితే వేసుకుంటున్నాను. అట్ట తినేసి టీ అయితే తాగొచ్చని. కానీ నాకు ఆ టీ మీదకే ప్రాణం లాగేస్తుంది. ముందైతే టీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. అక్కడైతే పెట్టేసుకున్నాను టీ కూడా. ఈ అట్ట అయితే దెబ్బ స్పీడ్గా అయితే తినేస్తున్నాను టీ తాగేయచ్చు అనేసి. ఇంకా హాల్లో కూర్చుని టీ తాగుదామని అనుకుంటున్నాను. ఈలోగానే తిక్కలోడు తిరణాలకి వెళ్తే తెల్లవారి దాకా ఎక్కడ ఉంది ఎక్కడ మీద సరిపోయిందని అలాగా ఆ సామెత నాకు రాలేదు. కానీ పక్కన ఒక జంట ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయి అయితే ఉప్పు లేదని అలా ఆవిడ మీద దెబ్బలాడుతూనే ఉంటాడండి. నాకైతే కొంచెం టైంపాస్ బాగానే అవుతుంది పక్కన దెబ్బలాట. మీకు ఇక్కడ అలాగే మీకు పక్కన ఎవరన్నా దెబ్బలాడుకుంటే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి. మా